బాధిత ఏడుకొండలు కుటుంబాన్ని ఆదుకోండి. నెల్లూరు కొండాయపాలెం అంబేద్కర్ భవన్లో దళిత ఐక్య కులాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. పేద దళిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ వాదనాల వెంకట్రమణ్ చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాల సుధాకర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా 2 ఎకరాల పొలం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ ఆనందరావు బి గోపి, అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, విఠల్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, లీలామోహన్, సేవాదల్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనుబోలు మండలం చెరుకుముడి గ్రామంలో ఏడుకొండలు అనుమానాస్పద మృతి అందరికీ తెలిసిందే. కానీ నాకు తెలిసిన సమాచారం, ఒకరోజు ముందు ఏడుకొండలని, ఒక ముస్లిం సోదరుడిని, ఒక మాదిగ సోదరుడిని ముగ్గురిని తీసుకుని వెళ్ళి, ముస్లిం సోదరుని అయితే తాకల పోలీసు వాళ్ళు, వీళ్ళిద్దరిని మాదిగ సోదరుడిని, ఈ మాల సోదరుడిని ఏడుకొండలని విపరీతంగా కొట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కొట్టేసి సాయంత్రం పంపించేశారు ఇళ్ళకి. వెళ్ళేసి రేపు పొద్దున రమ్మని చెప్పడం జరిగింది ఎస్ఐ గారు. రేపు పొద్దున ఆ ముస్లిం సోదరుడు, ఈ మాదిగ సోదరుడు ఇద్దరు వెళ్ళారు, కానీ ఈ ఏడుకొండలు మాత్రం వెళ్ళలేదు స్టేషన్కి. కానిస్టేబుల్స్ని పిలిచి ఎస్ఐ ఏడుకొండలు ఏడున్నాడో తీసుకురమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళు కారులో అక్కడికి వెళ్ళి ఆ పొలంలో మద్యం సేవిస్తున్నటువంటి, దెబ్బలకి ఓడ్చుకోలేక మద్యం సేవిస్తున్నటువంటి ఏడుకొండల్ని దగ్గరికి వెళ్ళే సమయంలో ఆ ఏడుకొండలు ఒక పాయిజన్ డబ్బా పక్కన పెట్టుకొని ఈ పోలీసు వాళ్ళని చూసి మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఎక్కడ కొడతారని భయపడి ఆ పాయిజన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పోలీసులు వచ్చి చెప్పినా కానీ వినకుండా బలవంతంగా కారులో తీసుకుని వెళ్ళే సమయంలో కారులోనే మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎస్ఐ గారికి తెలపడం జరిగింది. కానిస్టేబుల్స్ ఎస్ఐ ఆదేశాల మేరకు హాస్పిటల్లో తీసుకుపోయి బాడీని చేర్చడం జరిగింది. ఏదైనా కానీ పోయిన ప్రాణాలు తీసుకురాలేము కాబట్టి ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది కాబట్టి మా దళిత సంఘాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఓకేనా. మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామవాసి ఏడుకొండలు అనుమానాస్పద మృతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆ యొక్క ఏడుకొండలు మృతి చెందడం వల్ల ఈరోజు ఆ కుటుంబం ఒంటరి అయిపోయింది. పేద బ్రతుకులు, వారి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఈరోజు ఎస్సీ ఎస్టీ జేఏసీ నెల్లూరు జిల్లా చైర్మన్ అయినటువంటి వాదనాల వెంకటరమణ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాల సుధాకర్ గారు, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జాతీయ కార్యదర్శి అయినటువంటి గోపి గారు, అలాగే ఆనంద్ గారు, వీరందరూ కూడా అనేక మంది దళిత నాయకులు, అనేక మంది సేవాదళ అధ్యక్షురాలు సుజాతమ్మ గారు, విఠల్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అడ్వకేట్లు అనేక మంది కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఈ అంబేద్కర్ భవన్ లో ఈ నిర్వహించినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కూడా ముక్త కంఠంతో ఆ యొక్క బాధితుడు, ఆ కుటుంబం ఏదైతే ఉందో ఏడుకొండల కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు జీవించడానికి ఒక 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే అన్ని సంఘాల తరఫున, అన్ని కులాల సంఘాలు ఉన్నారు ఇక్కడ కాబట్టి, ముఖ్యంగా దళిత సంఘాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాం. బెల్లంకొండ గోపి మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మనుబోలు మండలంలో అనుమానాస్పద మృతి ఏడుకొండల గారి హత్యకు అన్ని ప్రజా సంఘాల ఐక్యవేదికలో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి దళితుడు హత్య ఘటనపై ఆ కుటుంబాన్ని
వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సాయి మృతికి ఈ ప్రభుత్వం ఎలా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుందో, మరి అదే దళిత బిడ్డ అయినటువంటి మా ఏడుకొండల కుటుంబాన్ని కూడా వెంటనే అది ఈ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేదా ఈ రాష్ట్ర హోంమంత్రి కావచ్చు, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వెంటనే అది అతను దొంగ లేదా సీట్రా అడ్రస్ అనేది పక్కన పెడితే ఆయన మృతిని ఖండిస్తున్నాం. ఆయన మృతికి కారణాన్ని విచారణ ఎంక్వైరీ పెట్టి ముందుగా ఆ కుటుంబాన్ని ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా మీద మేము వెంటనే ఐక్య వేదిక మీద కలెక్టర్ గారిని కలిసి ఆ కుటుంబానికి భద్రతగా ఆర్థిక భద్రత కల్పించాలని మేము ప్రజావేదికల తరఫున కలవబోతున్నాం. మరి అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ రమయ్య మాదిక్ గారి తరఫున కూడా భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని పలకరించి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా దృష్టికి కూడా తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నా పేరు సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్ ప్యానెల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ గత 10 రోజుల కిందట జరిగినటువంటి ఏడుకొండల మృతి విషయంలో, మనుబోలు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ విషయంలో చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ గత 3 రోజుల కిందట నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏడుకొండల యొక్క మృతి ఆ కుటుంబంలో తీరని లోటు. కానీ జరిగినటువంటి సంఘటనను గమనిస్తే ఏడుకొండల యొక్క మృతి విషయంలో ప్రభుత్వం చేయవలసినటువంటి తక్షణ చర్యలు ఏవైతున్నాయో అవి చేపట్టకపోగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యొక్క ఏడుకొండల మృతిని తీసుకొని వచ్చి ఆ బాడీని అక్కడ పెట్టినప్పుడు జరిగినటువంటి విషయాలన్నింటినీ మేము పరిశీలించాం. చూస్తే ఆ కుటుంబం ఎంత వారి యొక్క బాధని వ్యక్తం చేశారంటే, బాగున్న మనిషిని స్టేషన్కి తీసుకెళ్లి స్టేషన్లో ఒక దొంగతనం విషయంలో మేము విచారించాలి అని చెప్పి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని 5 రోజుల తర్వాత చనిపోయినటువంటి బాడీగా వారికి అప్పగించారు. ఇది ఎంత దారుణం అంటే, ఈ విషయంలో పోలీసుల యొక్క నిర్లక్ష్యమా, పోలీసులు పెట్టినటువంటి ఆ భయాందోళనకి అతను భయపడి చనిపోయాడా, విచారణలో ఈ రోజుకి ఇంకా ఏం తేలలేదు. అయినప్పటికీ కూడా పూర్తి వివరాలతో సహా జరిగినటువంటిది మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా నిలవడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా ప్రతి విషయాన్ని కూలంకుషంగా మేము తీసుకొని గత 2-3 రోజుల కిందట కూడా హోమ్ మినిస్టర్ గారికి మేము ఒక లేఖ రాయడం జరిగింది. కుటుంబానికి జరిగినటువంటి విషయంలో అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు పరిశీలించి దానిపైన ఎంక్వైరీ చేయాలని, అలాగే కందుకూరు నియోజకవర్గంలో